పోతనగారు పరవశించిపోయి పూతనా సంహార ఘట్టంలో విషధర రిపు గమనునికిని విషగళ్ళసకునికి విమల విషసయనునికిన్ విషభవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ పూతనా సంహారం చేయడానికి పూతన యొక్క స్తన్యములలో విషముతో కూడిన పాలు తాగేస్తే విషధరరిపు గమనునికిని, విషాన్ని ధరించినవి పావులకి శత్రువు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని తిరిగేటటువంటి వాడికి విషధరరిపు గమనునికిని విషగళసకునికి, కంఠమునందు హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకున్నవాడు పరమశివుడు. ఆ పరమశివుడికి చెలికాడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. అసలు తిక్కనగారికి అయితే అలా కూడా కాదు, ఇద్దరూ కలిపి ఒకటే కనపడ్డారంతే ఆయనకి. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జాలువార హరినీలపత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ. అలాగే ఆ గురి అయిన చలమునలోక రక్షణమణంగళమున ఛాయదోప ప్రథమగ్రిణీ తెంచు భానుబింబమున నవరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు. హరిహరమూర్తిగా ఒకే పరమాత్మ కంఠంలో నల్లని మచ్చతో పరమశివుడిగా, పైన చంద్రరేఖతో, వక్షస్థలంలో కౌస్తుభంతో, నాభి దగ్గర నుంచి వచ్చినటువంటి కమలంలో ఆడుకుంటున్న బ్రహ్మగారితో, గంగానది తెల్లగా యమున నల్లగా కలిసి వచ్చి నా ముందు ప్రవహించినట్టుగా సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి, శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శివ కేశవుల సమాహార స్వరూపుడై హరిహర స్వరూపమై నా కన్నుల ఎదుట కనిపించాడు అని చెప్పుకున్నారు తిక్కనగారు. కాబట్టి ఉన్నది ఒకే పరమాత్మ తత్వము, అది తప్ప ఇంకొకటి లేదు, ఉన్నదా ఒక్క వస్తువే అన్నదాన్న అద్వితీయమైనటువంటి అద్వైతానుభూతి యందు నిలబెట్టగలిగినటువంటి పరమపావనమైన క్షేత్రము అదిగో ఆ చిదంబర క్షేత్రం. అటువంటి చిదంబర క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి. ఆవిడ బయటికి వచ్చి పరిపాలన చేయదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం పార్వతీ పరమేశ్వరులలో. మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది, కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది. చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది ఆవిడ. వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ భర్తగారు ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమపాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు. అందుకే చిదంబరంలో నటరాజు కనపడతాడు, కనకసభ, చిత్సభ, వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళందరూ కనపడతారు. దక్షిణామూర్తి దేవాలయం శివకామ సుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే లోపల కనపడుతుంది తల్లి. ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. కోరి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు. ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది. అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో ఓషధీ రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు. అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడవు. ఆఖరికి శుక్రశోణితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పావులు ఒకదాన్నొకటి కరుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభైశ్వరుడు ఉంటాడు. ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు. ఆయన ఆ హిరణ్యకశిప సంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు. పెద్ద గరుడ పక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి నటరాజ సభ దగ్గర. అంత గొప్ప క్షేత్రం. అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం తప్ప ఇంకొక దర్శనం ఉండదు.